నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవత మహాపురాణము ద్వితీయ స్కంధము మొదటి అధ్యాయము. ధ్యాన విధి. భగవంతుని విరాట్ స్వరూప వర్ణనము. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీసుకుడు పలికెను, పరీక్షిన్ మహారాజా, లోక కళ్యాణార్థము నీవు అడిగిన ప్రశ్న మిక్కిలి ఉత్తమమైనది. మానవులు వినవలసిన, స్మరింపవలసిన, కీర్తింపవలసిన విషయములన్నింటిలో ఇది ఎంతయో శ్రేష్టమైనది. ఆత్మజ్ఞానులైన మహాత్ములు ఇట్టి ప్రశ్నను మిగుల ఆదరింతురు. రాజేంద్ర, ఆత్మతత్వమును గూర్చి ఏమాత్రము తెలియనట్టి మనుజులు సాంసారిక విషయములయందే తలమునకలయ్యుందురు. అట్టి గృహస్థులు వినదగిన, ఎరుగదగిన విషయములు వేల కొలదిగా కలవు. రాత్రులన్నీయును నిద్రలోనూ, స్త్రీ ప్రసంగములతోనూ గడచిపోవును. పగటి వేళలు ధనోపార్జన చింతలోనూ, వారి కుటుంబ పోషణలోనూ గడచిపోవును. ఈ విధముగా వారి ఆయువు అంతయును వ్యర్థముగానే జరిగిపోవును. ఇది నా శరీరము, వీరు నా సంతానము, ఈమె నా భార్య, వీరందరును నా పరివారము. ఈ విధముగా జడ పదార్థముల అనగా అశాశ్వతమైన విషయముల మోహములో తగుల్కొని జీవుడు తన ఆత్మస్వరూపమును పూర్తిగా మరచిపోవును. మృత్యుదేవత క్షణక్షణము అతని ఆయువును కబళించివేయుచున్న విషయమును అతడు ఏమాత్రము గుర్తింపడు. ఇతరులు మృత్యువుపాలగుచుండుట చూచియు తాను ఏ విధముగాను జాగరూకుడు కాడు. కనుక మహారాజా, అభయపదమును అనగా పరంధామమును కోరుకొనువాడు సకల ప్రాణులకును ఆత్మస్వరూపుడైన శ్రీ మహావిష్ణువు యొక్క నామములను, గుణములను, లీలలను గూర్చి వినుచుండవలెను, స్మరించుచుండవలెను, కీర్తించుచుండవలెను. అట్లు అనర్చుట వలన అతని మనోవృత్తులన్నీయును భగవత్పరములగును. అంతటా అతనికి సులభముగా, సహజముగా పరమాత్మ ప్రాప్తి కలుగును. అందువలన జ్ఞానయోగము, భక్తియోగము, కర్మయోగము అను వానిని ఆశ్రయించి తమ తమ వర్ణాశ్రమ ధర్మములను అనుసరించి మానవులు నిష్కామ భావముతో తమ కర్మలను అన్నింటినీ భగవత్ సేవలుగానే భావింపవలెను. ఫలితముగా మృత్యువు ఆసన్నమైనప్పుడు శ్రీమన్నారాయణుడే వారి మనస్సులలో మెదలుచుండును. ఇది ఏ మానవ జన్మ యొక్క అంతిమ ఫలము. కావున పైన పేర్కొనబడిన 3 యోగములలో ఏదైననొక దాని ద్వారా వారు భగవంతుని ఆశ్రయింపవలెను. మహారాజా, గుణాతీత స్థితికి చేరిన మునులు విధి నిషేధపు హద్దులను అతిక్రమించి నిర్గుణ పరబ్రహ్మయందు నిష్టను కలిగియున్నవారైనను తరచుగా శ్రీహరి యొక్క కళ్యాణ గుణముల ప్రసంగములయందే నిమగ్నులయ్యుందురు. వారు నిరంతరము పరస్పరము భగవంతుని గుణగాథలనే చర్చించుకొనుచు పరమానంద భరితులగుచుందురు. శ్రీమద్భాగవత మహాపురాణము వేదతుల్యమైనది. భగవత్ప్రాప్తిని పొందు విషయమున ఇది సంజీవని వంటిది. అందువలననే నేను ద్వాపరాంతమున పూజ్యులు మా తండ్రిగారైన వ్యాస భగవానుని కడ దీనిని అధ్యయనము చేసి తిని. పరీక్షిన్ మహారాజా, నేను భగవంతుని యొక్క నిర్గుణ స్వరూపమునందే పూర్తిగా నిమగ్నుడనై ఉన్నాను. అయినను భగవంతుని లీలలే నా మనస్సును ఆకట్టుకొనుట వలన ఈ మహాపురాణమును మా తండ్రి వద్ద అధ్యయనము చేసి తిని. మహారాజా, పూజ్యుడవైన నీవు ఆ పురుషోత్తమునకు అనన్య భక్తుడవు. నీ పూర్వజులైన అర్జునాది పాండవులకు శ్రీకృష్ణ భగవానునితో దృఢమైన సంబంధము కలదు. కనుక నేను నీకు భాగవత పురాణమును గూర్చి వివరించుచున్నాను. దీనిని శ్రద్ధతో వినుట వలన శ్రోత యొక్క బుద్ధి పూర్తిగా నిర్మలమై భక్తిముక్తి ప్రదాతయైన భగవంతునితో సారూప్యమును పొందును. రాజర్షి, సాంసారిక కష్టములను అనుభవించిన మానవుడు ఈ సంసారము దుఃఖమయము అను నిర్ణయమునకు వచ్చి విషయభోగముల నుండి నివృత్తుడగును. నిజమైన వైరాగ్యమును పొందిన పిమ్మట భయరహిత స్థానమైన పరమానందము కొరకై అన్వేషించును. అట్టి స్థితిలో అతడు భగవంతుని యొక్క మధురములైన నామములను, గుణములను కీర్తింపవలెను. పరమశ్రేయస్సును గూర్చు భగవత్ప్రాప్తికై ఇదియే సరి అయిన మార్గము అని యోగులు నిశ్చయించిరి. తన శ్రేయస్సును గూర్చి పట్టించుకొనకుండా విషయభోగములయందు మునిగియుండు వ్యక్తికి గడచిపోయిన పెక్కు సంవత్సరముల ఆయువు
వ్యర్థమే అగును. బహు జాగ్రత్త వహించి వివేకవంతుడై తన యొక్క శ్రేయస్సును గురించి 1-2 గంటల పాటు గడిపినను అది ఎంతో శ్రేష్టమగును. ఏలయన దానివలన మానవుడు తన మేలును గూర్చి ప్రయత్నించిన వాడగును. పూర్వము ఖట్వాంగుడు అను ఒక రాజర్షి కలడు. తన జీవిత కాలము ఇంక 2 గడియలు మాత్రమే మిగిలియున్నదని అతనికి తెలియవచ్చెను. ఆ స్వల్ప కాలములో అతడు తన సంపదలు, పరివారము మొదలగు వానిపైన మమతాసక్తులను పూర్తిగా త్యజించెను. ఆ ముహూర్త కాలములోనే అతడు భగవత్ప్రాప్తికి అర్హతను సంపాదించి ఆత్మజ్ఞానమును పొందెను. పరీక్షిన్ మహారాజా, నీకైతే ఆయుఃకాలము ఇంకను 7 దినములు మిగిలియున్నది. ఈ సమయమున నీవు పరలోకము కొరకు శ్రేయస్సాధనమును సాధింపుము. అవసాన దశయందు మానవుడు ఏమాత్రమూ భయపడవలసిన అవసరము లేదు. దేహముపై దానికి సంబంధించిన అన్నింటియందు మమతాసక్తులను వైరాగ్యమనడి ఖడ్గముతో ఖండింపవలెను. ధైర్యము వహించి ఇంటిని వీడి సన్యాసమును స్వీకరింపవలెను. పవిత్ర తీర్థములయందు విద్యుక్తముగా స్నానమాచరించి పరిశుద్ధుడు కావలెను. శుభ్రమైన ఆసనముపై ఏకాంతమున ఆసీనుడై ధ్యానమగ్నుడు కావలెను. ఆ ఊ మా అను మాత్రలు గల పరమాత్మవాచకమైన ఓంకారమును మనస్సున ధ్యానింపవలెను. ప్రాణాయామము ద్వారా మనస్సును వశపరుచుకొని ప్రణవ అనగా ఓంకార స్వరూపుడైన పరబ్రహ్మ పరమాత్మ యొక్క నామజపమును నిరంతరము అభ్యసింపవలెను. బుద్ధి ప్రేరణ చేత మనస్సు ద్వారా శ్రోత్రాది ఇంద్రియములను శబ్దాది విషయముల నుండి నిగ్రహింపవలెను. దీనినే ప్రత్యాహారమందురు. చంచలమైన మనస్సును ఈ విధముగా నిగ్రహించిన పిదప ప్రశాంత చిత్తముతో పరమాత్మ స్వరూపమును చింతన చేయవలెను. నిరంతర అభ్యాసము వలన భగవద్భక్తి దృఢమై బుద్ధి అందు పరమాత్మ సాక్షాత్కారము కలుగును. ఏకాగ్ర చిత్తముతో భగవంతుని యొక్క ప్రతి అవయవమును ధారాప్రవాహముగా అనగా నిరంతరము ధ్యానింపవలెను. ఇట్లు అభ్యాసము చేయగా చేయగా సాధకుని మనస్సు విషయముల ఎడ పూర్తిగా విముఖతను పొందును. అప్పుడు సహజముగానే అతనికి పరమానంద స్వరూపమైన పరమ పదము ప్రాప్తించును. అంతటా అతడు ఆనంద సాగరమున ఓలలాడుచూ ఆధ్యాత్మిక శాంతిని పొందును. పరమాత్మ చింతనకు ఆటంకము కలిగించు రజోగుణ తమోగుణముల ప్రభావమున చాంచల్యమునందిన మనస్సు నిగ్రహింపబడుట వలన అది పూర్తిగా శాంతమగును. అందువలన సాధకుడు యోగధారణ వలన మనస్సును ఇంద్రియములను వశపరచుకొనవలెను. ఫలితముగా మల విక్షేప ఆవరణములు అనెడి 3 దోషములను తొలగి మనస్సు నిర్మలమగును. అంతటా అది సహజముగానే పరమాత్మయందు లగ్నమగును. ఈ విధముగా ధారణ స్థిరమగుట వలన ధ్యానమునందు ఆ యోగి అనగా సాధకుడు పరమ శ్రేయోదాయకమగు పరమాత్మను దర్శించును. వెంటనే అతనికి భక్తి యోగము లభించును. పరీక్షిన్ మహారాజు వచించెను, మహాత్మా, పరమాత్మను ధారణ చేయవలసిన విధానమేమి? ఈ విషయమున నీకు సమ్మతమైన పద్ధతిని విశదపరచుము. ఆ పరమాత్మ యొక్క స్వరూపము ఎట్టిది? మల విక్షేప ఆవరణాది దోషములు తొలగిపోయి మనస్సు పూర్తిగా పరిశుద్ధమగుటకు ఏ భావముతో ఆ స్వరూపమును ధ్యానింపవలెను? శ్రీశుకుడు నుడివెను, మహారాజా, సాధకుడు ఆసనమును, శ్వాసను, ఆసక్తిని, ఇంద్రియములను జయించి బుద్ధి ద్వారా మనస్సును భగవంతుని స్థూల రూపమునందు నిలుపవలెను. ఈ విశ్వము అంతయును నిర్గుణ నిరాకార పరమాత్మ యొక్క సగుణ సాకార రూపమే అను భావనతో సర్వత్రా పరబ్రహ్మనే దర్శింపవలెను. విశేషముగా అనగా వివిధ రూపములుగా మనకు గోచరమగు ఈ విశ్వము అంతయును ఆ పరమాత్మ యొక్క స్థూల దేహమే అని భావింపవలెను. ఈ విశ్వము ఇంతకు ముందు ఉన్నది, ఇప్పుడును ఉన్నది, ఇక ముందు కూడా ఉండును. ఇది అన్ని కాలములయందును పరమాత్మ యొక్క స్థూల రూపమే. నిర్గుణ నిరాకార పరబ్రహ్మ పరమాత్మయే తన సంకల్పము ద్వారా తనలో ఈ విశ్వమును సృష్టించెను. అతడే అనేక రూపములలో ప్రకటమగుచున్నాడు. ఈ విధముగా ఈ విరాట్ బ్రహ్మాండమే భగవంతుని స్థూల దేహము. ఈ భావమును కలిగి సర్వత్రా పరబ్రహ్మనే దర్శింపవలెను. పృథివీ, జలము, అగ్ని,
వాయువు, ఆకాశము, అహంకారము, మహత్తత్వము అను ఈ 7 ఆవరణములతో గూడి బ్రహ్మాండ రూపమున కనబడు ఈ విశ్వమంతయును వైరాజము అను పేరుతో వ్యవహరింపబడును. విరాట్ పురుషుడే అనగా వివిధం రాజతే శోభతే ఇతి విరాట్ అనగా పరమాత్మయే అనేక రూపములలో విరాజిల్లుచున్నాడు. ఈ భావనతో ఈ విశ్వమును భగవంతుని స్థూల విరాట్ రూపమని భావించి సర్వత్రా భగవంతునే ధ్యానము చేయవలెను. పాతాళము ఈ విరాట్ పురుషుని పాదమూలము. పాదముల వ్రేళ్ళు, మడమలు రసాతలము, చీలమండలు మహాతలము, పిక్కలు తలాతలము. ఈ విశ్వమూర్తి యొక్క జానువులు అనగా మోకాళ్ళు సుతలము, వితలము అతలము ఈ మహాపురుషుని ఊరుగులు. మహీతలము అనగా భూతలము, ఈయన యొక్క జఘనము అనగా నడుము. ఈ స్వామి యొక్క నాభీ సరోవరమును ఆకాశము అని చెప్పుదురు. సువర్లోకము అనగా నక్షత్ర మండలము, జ్యోతిశ్చక్రము, ఆదిపురుషుని వక్షస్థలము. మహర్లోకము ఈ విరాట్ పురుషుని యొక్క కంఠము. జనోలోకము ఈ మహాపురుషుని యొక్క ముఖము. తపోలోకము ఈ ఆదిపురుషుని లలాటము అనగా పాలభాగము. సత్యలోకము సహస్ర శీర్షుడైన ఈ విరాట్ పురుషుని యొక్క శిరస్సు. ఇంద్రాది దేవతలు ఈయన యొక్క బాహువులు. దిక్కులు కర్ణములు, శబ్దములు, శ్రోత్రేంద్రియములు అనగా కర్ణబిలములు. అశ్వినీ కుమారులే నాసాపుటములు అనగా ముక్కు రంధ్రములు. గంధతన్మాత్ర ఈ ప్రభువు యొక్క ఘ్రాణేంద్రియము. ప్రజ్వలించే అగ్నియే ఈయన నోరు. అంతరిక్షమే భగవంతుని యొక్క నేత్రములు. దాని ప్రకాశక శక్తి సూర్యుడు. కనురెప్పలే రాత్రింబవళ్ళు. ఈ మహాపురుషుని భ్రువు విలాసమే బ్రహ్మదేవుని యొక్క నివాస స్థానము అనగా సత్యలోకము. జలాభిమాన దేవతయైన వరుణుడు ఈయన యొక్క తాలువులు అనగా దౌడలు. రసతన్మాత్రయే ఈయన యొక్క నాలుక. వేదములు ఈ అనంతుని శిరస్సులు. కోరలు అనగా దంష్ట్ర యముడు. దంత పంక్తియే ఈయన యొక్క స్నేహ కళలు. ఈయన యొక్క హాసము అనగా నవ్వు జగత్తును మోహములో ముంచెడి మాయ. అపారమైన సృష్టియే ఈయన కటాక్షములు. లజ్జ ఈయన పై పెదవి. లోభము ఈయన క్రింది పెదవి. ధర్మమే వక్షస్థలము. అధర్మ మార్గము ఈయన పృష్ఠభాగము. ప్రజాపతి ఈయన జననేంద్రియము. మిత్రావరుణులు ఈయన వృషణములు. సముద్రములు ఈయన ఉదరము. పర్వతములు ఈయన యొక్క అస్థి సముదాయములు అనగా ఎముకలు. రాజా నదులు ఈ విరాట్ పురుషుని నాడులు. వృక్షములే ఈయన రోమములు. ప్రబలమైన వాయువే ఈ ప్రభువు యొక్క శ్వాస. కాలమే ఈ మహాపురుషుని గమనము. సత్వరజస్తమో గుణయుక్తమైన ప్రకృతిని నియంత్రించుటయే ఈ పరమేశ్వరుని యొక్క కార్యము. పరీక్షిన్ మహారాజా మేఘ సముదాయము ఈ స్వామి యొక్క కేశరాశి. ఉభయ సంధ్యలు అనగా ప్రాతఃసంధ్య సాయం సంధ్య ఈ ప్రభువు యొక్క వస్త్రములు. మూల ప్రకృతియే ఈ భగవానుని యొక్క హృదయము. సర్వౌషధీ వికారములకు హేతువైన చంద్రుడు ఈయన మనస్సు. సర్వ వికారములకు కుదురైనది మనస్సు. మహత్తత్వము ఈ ప్రభువు యొక్క విజ్ఞాన శక్తి అనగా సమిష్టి బుద్ధి. సర్వాంతర్యామి అయిన రుద్రుడు ఈయన యొక్క అహంకారము. అశ్వములు, కంచరగాడిదలు, ఒంటెలు, ఏనుగులు మొదలగునవి ఈ భగవానుని యొక్క నఖములు. తదితర మృగములు, పక్షులు అన్నియును ఈయన యొక్క కటిప్రదేశమున ఉన్నవిగను భావించెదరు. ఆ పరమేశ్వరుని అద్భుతమగు శిల్ప నైపుణ్యమే పక్షుల రూపములు. స్వయంభవ మనువే ఇతని బుద్ధి వైభవము. మనువు యొక్క సంతానమైన మానవులే ఈయనకు నివాస స్థానములు. గంధర్వులు, విద్యాధరులు, చారణులు, అప్సరసలు ఈ ప్రభువు యొక్క షడ్జాది సప్తస్వరములు అనగా సా రి గ మ ప ద ని. దైత్యుల సైన్యములే ఈయన యొక్క పరాక్రమము. బ్రాహ్మణులే విరాట పురుషుని యొక్క ముఖము. క్షత్రియులు భుజములు. వైశ్యులు ఊరువులు. శూద్రులు పాదములు. వివిధ నామములలో నానావిధ ప్రక్రియలలో చేయబడు యజ్ఞములయందు హవిస్సులను ఇంద్ర, వరుణ, యమ, కుబేరాది దేవతల రూపములలో ఆ విరాట్ పురుషుడే స్వీకరించును. వివిధ యజ్ఞముల ప్రక్రియలను, యజ్ఞముల ఫలితముగా లభించు వస్తువులను ఆ పరమాత్ముడే. పరీక్షిన్ మహారాజా, ఇంతవరకును భగవత్ స్వరూప వర్ణనమును విపులముగా వర్ణించి తిని.
ఈ బ్రహ్మాండము విరాట్ పురుషుని యొక్క స్థూల దేహము. ఇందు ఆ పరమాత్మ యొక్క అవయవములను వేర్వేరుగా భావించుకొని ఆయన సగుణ స్వరూపమును దర్శింపవలెను. ఇంకనూ ఆ పరమేశ్వరుని యొక్క ఆశ్చర్యకరమైన లీలలను దర్శింపవలెను. ఆయన రూపమును నిరంతరము స్మరించుచూ ఈ జగత్తునందు పరమాత్మ తప్ప మరేదియును లేదు అను భావమును నిశ్చయాత్మక బుద్ధితో ధారణ చేయవలెను. ఆ పరమపురుషుడే అనేక రూపములలో ప్రకటమగుచున్నాడని భావింపవలెను. పరమాత్మయే సకల ప్రాణుల యొక్క బుద్ధి మొదలగు వృత్తుల ద్వారా సమస్త పదార్థములను విషయములను అనుభవించును. అతడే ప్రాణులన్నింటికినీ అంతరాత్మ. అతడు అద్వితీయుడు. స్వప్నద్రష్టయైన జీవుడు తనలోనే స్వప్న జగత్తునందు తనతో సహా అన్ని పదార్థములను భావించుకొన్నట్లు పరమాత్మయే ఈ సమస్త జగత్తును తనలోనే కల్పించుకొనును. వాస్తవముగా పరమాత్మ సత్యస్వరూపుడు, ఆనందసాగరుడు కనుక అతనిని భజింపవలెను. సాంసారిక విషయముల యందు ఏమాత్రమూ రమింపరాదు. ఏలయన విషయాసక్తి పతనహేతువు. భగవద్భక్తియే జీవులకు శ్రేయస్కర సాధనము. ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి 2వ స్కంధమునందు మొదటి అధ్యాయము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. స్వస్తి.